ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు యేసయ్య కొండ మీద జనసమూహానికి ప్రసంగిస్తూ, వారికి మీ నీతి శాస్త్రులు మరియు పరిసయ్యుల యొక్క నీతి కన్నా ఎక్కువగా ఉండాలి అనేసి చెప్పారు కదండీ! ఇంకా వారికి ప్రసంగిస్తూ ఏమంటున్నారో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా! ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాన్న ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కదండీ! మనమందరం అనుకుంటాం కదండీ! వ్యభిచారము, దొంగతనము, నరహత్య ఇవి మాత్రమే పెద్ద పెద్ద పాపాలు. ఇంక మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న పాపాలని మనం అనుకుంటాం కదండీ! కానీ ఇక్కడ యేసయ్య క్లియర్‌గా చెప్తున్నారు కదండీ! మీరు వేరే వారిని దూషించినా, వారిని తిట్టినా, వారిని శపించినప్పటికీ కూడా మీకు సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుందనేసి యేసయ్య చెప్తున్నారు కదండీ! ఎందుకు ఆ విధంగా యేసయ్య చెప్తున్నారో మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కదండీ! ఇక్కడ యేసయ్య క్లియర్‌గా చెప్తున్నారు కదండీ! మీకు కొన్ని కొన్ని సమయాల్లో అర్థవంతమైన కోపం వచ్చినప్పటికీ కూడా, ఆ కోపంలో మీరు పాపం చేయకండి అనేసి చెప్తున్నారు కదండీ! ఇక్కడ యేసయ్య చెప్పే పాపం ఏంటో మనం చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కదండీ! ఇక్కడ యేసయ్య క్లియర్‌గా చెప్పారు కదండీ! మీరు దూషకులైతే మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. దూషించడం కూడా ఒక పాపమే అనేసి యేసయ్య చెప్తున్నారు కదండీ! అంటే మనకి కోపం వచ్చినప్పుడు, ఆ కోపంలో మనం ఎదుటివారిని దూషించడం కానీ, శపించడం గానీ చేయకూడదు కదండీ! ఇంకా యేసయ్య ఇంకో వచనంలో ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి యేసయ్యని ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఒక క్వెషన్ అడిగాడు కదండీ! సమాధానంగా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 37వ వచనము. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. 39వ వచనము. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. కదండీ! ఇక్కడ యేసయ్య క్లియర్‌గా చెప్తున్నారు కదండీ! మీరు మొదటగా మీ దేవుడిని ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాని కూడా ప్రేమించాలి అనేసి చెప్తున్నారు కదండీ! కానీ మనం గమనిస్తే కొన్ని కొన్ని సమయాల్లో మనం ఎంతో ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యి మనల్ని మనమే దూషించుకుంటా ఉంటాం కదండీ! కొన్ని కొన్ని సమయాల్లో కొంతమంది ఎంతో డిప్రెషన్‌కి లోనయ్యి వారి యొక్క ప్రాణాలను కూడా తీసుకుంటారు కదండీ! కానీ యేసయ్య ఏం చెప్తున్నారండి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండీ! దాన్ని బట్టి మనం గమనిస్తే మనల్ని మనము దూషించుకున్నప్పటికీ కూడా, ఇంకా ఎదుటి వారిని దూషించినప్పటికీ కూడా 2 కూడా పాపమే కదండీ! ఒకవేళ పొరపాటున అటువంటి పాపం చేసినప్పుడు, ఆ పాపం నుంచి ఎలా బయటపడాలో కూడా యేసయ్య మనకి చెప్తున్నారు కదండీ! మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య అర్పణం గురించి మాట్లాడుతున్నారు కదండీ! అంటే అర్పణం అంటే కేవలము మనము కానుకలిస్తాం కదండీ! అది మాత్రమే కాదు కదండీ! ప్రేయర్ చేసుకునేటప్పుడు యేసయ్యని స్తుతిస్తాం కదండీ! అది కూడా స్తుతి అర్పణే కదండీ! కాబట్టి మనం ఆ విధంగా ప్రేయర్ చేసేటప్పుడు మనకి ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు మనకి మన మనసులో సమాధానం ఉండదు కదండీ! కాబట్టి మనం ఏం చేయాలండి? ముందు
మనకెవరిదైతే కోపం ఉందో వారితో సమాధాన పడాలి కదండీ! ఆ విధంగా సమాధాన పడినప్పుడే మనము ప్రేయర్ చేయాలి కదండీ! ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రార్థన అప్పుడు యేసయ్య వింటారు కదండీ! ఎందుకంటే యేసయ్య మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూడరు కదండీ! మన యొక్క హృదయాన్ని చూస్తారు కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా క్లీన్‌గా పెట్టుకోవాలి కదండీ! కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని మన హృదయాన్ని పరిశుభ్రపరచుకొని యేసయ్యకి స్తుతి అర్పణ చెల్లించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనము. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.